అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలో కోదాం పాండ్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం ఇగో గాలిపంక పాటోళ్ళ పనితీరు గిట్లుంటదుర్రా మేమేం చేసినాం 5 ఏళ్లల్లా ఏపీని దిద్ది దీపం పెట్టినాం మాతోటి ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య వచ్చిందా అంటివి జగనాలు నీ కండ్లు కనబడతలేవా ఎట్లా జర్రంతా కండ్లు పెద్దగా చేసుకొని చూడు ఇది బస్టాండా లేకపోతే చెరువా లేకపోతే వాగా వామ్మో గిట్లుంటది నీ పాలన మళ్ళా నేనేం చేసినా ఇంతలావని మాట్లాడుతీవి కదా ఇగో 5 ఏళ్లలో నువ్వు చేసింది గిది ఇక ఏమన్నా అంటే వచ్చినవన్నీ ఏపీకే పెట్టినా అక్కడ అది చేసినా ఈ అభివృద్ధి చేసినా ఆ అభివృద్ధి చేసినా అంటే ఏడ చేసినవయ్యా అభివృద్ధి నీ ఇంట్లో చేసుకున్నావా లేకపోతే నీ బయట రోడ్డు మీద ఆకిట్లా పక్క పొంట ఇంటెనక చేసుకున్నావా నీ కిందున్నోళ్ళకి చేసినావా కానీ ఏపీ జనాలకు మాత్రం ఏమీ చేయలేదు ఇక ఇక్కడ బస్టాండ్ యూడుండ్రి ఎట్లున్నదో మొత్తం నీళ్ళలో మునిగిపోయిందుర్రా ఎక్కడి బస్టాండు ఏంది అని అనుకుంటుండ్రులే ఇక నేను చెప్పుడు కాదు మీరే చూడుండ్రి ఇక అక్కడనే ఉన్న వెనిగండ్ల రాము ఎమ్మెల్యే ఉండే కదా ఆయన పోయి జల్దీనే ఇక్కడ అభివృద్ధి పనులు చెయ్యాలి మంచిగా చూడాలి వెనకట్లెక్క ఇప్పుడు ఉండద్దు అని చెప్పి సహాయక చర్యలు చేపట్టాలి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పిండు ఎన్నడన్నా గిట్లా వచ్చినవా నీ చక్కదనం చల్లగుండా అంటూరు ముచ్చట తెలిసిన పబ్లిక్ సూత ఇక చూసేద్దాం పాండ్రి అవు జగనాలు నీ పాలన పాడువడా ఇక జగ్గులు పాలన చేయంగా చూడుండ్రి ఇప్పటికీ మస్తుగా అవస్థలు పడుతుండ్రు పబిలీకు పోయిన 5 ఏళ్ళు ఏం చేసిండో ఏమో గనిగానం నిధులిస్తే అవు జగనాలు మరి నీ ఇంట్లో మంచిగా నున్నగా వేసుకునుడు ఇంటి ముంగట ఇంటి పక్కకి వేసుకునుడు తప్ప జనాలకి వేసిందేమన్నా ఉన్నదా చెప్పు ఇక పెద్ద పెద్ద ఆన పడితే ఆగమాగమే ఉన్నది కథ ఇక బగ్గబడ్డ ఆనకు కృష్ణా జిల్లా కాడున్న గుడివాడ బస్టాండ్ చూడుండ్రులా ఎట్లా నీళ్ళలో మునిగిందో బస్టాండ్ బయట మొత్తం నీటితోటి నిండిపోవుడుతోటి పాపం ప్రయాణికులు బగ్గ ఇబ్బందులు పడ్డారు ముచ్చట తెలుసుకున్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఎమ్మటనే బస్టాండ్ కాడికి పోయి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు చెప్పుకొచ్చిండుర్రా అదేనా చెప్తుంది అడిగేది మిమ్మల్ని చూడు నాకు అంత అంతలో వస్తుందో అది మోకాళ్ళు దాటిపోతుంది కొద్దిగా మీరు వెంటనే కొంచెం కూనుకోవాలి ఇమీడియట్గా జనాలు అందరూ పాపం చూడండి అక్కడ మొత్తం అంతా రోడ్డు మీద ఎక్కాల్సి వస్తుందన్నా ఇక పోయిన పాలనలా మొత్తం ఆగమాగ మతలా కుతలం చేసి ఇక గీ దుస్థితికి పట్టుకొచ్చిండ్రు అని చెప్పి మస్తుగా గరమైండు గాలిపంక పాటోళ్ళ మీన ఇక ఎమ్మటనే బస్టాండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆర్టీసీ చైర్మన్ కి సుత విజ్ఞప్తి చేసిండుల్లా ఇక చూడుండ్రి 9 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఏమీ లేకుండా మట్టి దిబ్బ తయారు చేసి డబ్బులు నింపుకున్న పరిస్థితి డిపో కట్టేసి డిపో కట్టేసామన్నారు డిపో కట్టిన కూడా పూర్తిగా లేదు చూడండి మీరే ఆ షెడ్ ఒకటి కట్టారు దాని తర్వాత మట్టి నింపారు దానికి 9 కోట్లు ఖర్చు అయిందని చెప్పేసి జేబులు నింపేస్తున్నారు ఇంత దారుణంగా జరిగింది నేను ఫోన్ చేయగానే అర్థమైపోయింది నేను వాన పడినప్పుడల్లా నేను ఫోన్ చేసానంటే మాట్లాడుతుంటే ఫోన్ చేయగానే వెంటనే అర్థమైంది బస్ స్టాండ్ అయినా చూపించన్నారు ఆయన కూడా చూశారు మా పరిస్థితి చూశారు ఇప్పుడే చెప్పారు రిక్వెస్ట్ చేస్తుంటారు వెంటనే కన్సిడరేషన్ తీసుకున్నాం సాధ్యమైన తొందరగా మొదలెడదామని చెప్పారు అవు జగ్గులు గిట్లా వచ్చినవా ఒకటి ఆపన్న ఏడన్నా మునిగిపోతే ఏం మునుగుతే మునుగని గాలే మునిగి నాకేంది అన్నట్టు చూస్తావు నువ్వు నీ సక్కదనం పాడుగాను నువ్వు చేయంగా కాదా గిట్లాగమ్ము మీ పాలన చేయంగానే గుడివాడ జనాలకు పాలిట శాపం లెక్క మారే ఎక్కడానలు ఏం కథనుల్లా ఇక ఒకటే త్యాప బిర్రుగా కొడుతున్నాయి పోన్రి తెలంగాణలా బగ్గున్నాయట అటు ఏపీల సుతగట్లనే ఇక పట్నం ముచ్చట చెప్పనవసరం లేదు ఇక అమీర్పేట అరుచుకుంటుంది ఆడికేంచి బేగంపేట అది ఇది ఏ తేడా లేకుండా మొత్తానికైతే వరదలతోటి ముంచెత్తుతుందనే చెప్పాలా పట్నం ముచ్చట గిట్లుంటే పల్లెల సుత తెలంగాణలున్న జిల్లాలల్లా ఆనలు బగ్గ వడుడుతోటి వాగులు వంకలు పొంగి ఒర్లుతాన్నాయి ఇక ఏదేమున్నా మన జాగ్రత్తలు మనం ఉండాలి అని చెప్పి అధికారులు చెప్పుకొత్తాన్రు కిందున్న జాగాలకు వరద నీరు ఓవుడుతోటి మస్తు తక్లీఫ్ అవుతుంది ఇక ఆనలైతే బగ్గనే ఉన్నాయట జర పైలంగుండురి అబ్బా ఏమానలుల్లా పట్నం నుంచి పల్లె దాకా ఒకటే కొట్టుడు పోన్రి ఇక పట్నంలో సూత గెరివియకుంటా ఆన బగ్గనే పడుతుంది ఇక ఇటు పల్లెల సూత ఆడాడ జోరు మీదనే ఉన్నది పోన్రి ఇగో గీ ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా మొత్తము పెద్ద పెద్ద ఆనలు అతలాకుతలం చేస్తాన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఆదిలాబాద్ కాడున్న నిర్మల్ జిల్లాల ముంపు పరిస్థితి ఉన్నదనే చెప్పాలనుల్లా
ఇంకా ఆన పెద్ద ఎత్తున వంగుడుతోటి వాగులు వంకలు పొంగి ఒర్లుతున్నాయి, చెరువులు కుంటలు ఉప్పొంగి ఇక ఊర్లుండే జనాల కాడికి ముంచెత్తుతున్నాయనే చెప్పాలా. ఇక కొన్ని ఊర్లలో అయితే రోడ్లు మొత్తం జలమయం అయ్యి రాకపోకలు సుతా బందుపడ్డాయుర్రా. ఇక చూడుండ్రి కావాలంటే ఆగో సూషిన్ రాణుల్లా తెలంగాణ మొత్తం మీద ఆనలు దండిగా ఓడుతున్నాయి. అటు ఏపీల సుతా గిదే తీరుగున్నాయి అనుకో రాదుర్రి. ఇంకా 2-3 వద్దుల దాకా గట్టానలే ఉన్నాయట అని వాతావరణ శాఖ చెప్పుకొచ్చిందుర్రా. ఇక ఆనెంత పడ్డ సుత మన జాగ్రత్తలో మనం ఉండాలే కదా జర పైలం. ఇక గిట్లా ఆనబడి వరదలొచ్చే జాగాలకు పోకుండా ఇంటి పట్టు నుండుండ్రి జరా. ఇప్పటికే వరదలతోటి ఓ కాతున్నది. పేరుకు పట్నంలో పెద్ద పెద్ద రెస్టారెంట్లులా మరి ఎసొంటి తిండున్నది ఏం కలుపుతుండ్రు ఏంది అని పురాగా చూస్తే గిట్లా. ఇక ఇలా పట్నంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసిండ్రులా. ఇక మరి అంట రూమ్లు ఎట్లున్నాయి, అందులో సామాన్ ఎట్లున్నది, ఎసొంటి కత్తులతోటి కోత్తాన్రు, ఏమేం కలుపుతాన్రు అని చూస్తే ఓష్ని పాడుగాను కొంచెమన్న శుభ్రం లేదు. గిసొంటి తిండిని తీసుకొచ్చి జనాలకు అమ్ముకుంటా గల పానలతోటి చెలగాట మాడుతుండ్రు. అవుల్లా మరి ఏ రెస్టారెంట్ పోయినరు, ఎక్కడెట్లున్నది ఏంది అని అనుకుంటుండ్రులే. ఇక చూడుండ్రి కావాలంటే. రోజులు మారుతున్న కొద్దీ వెనకట్లెక్క ఇంట్లండుకొని తినుడు ఏడాటమైతుందుర్రా. ఫోన్లల్లా ఆర్డర్ పెట్టుకునుడు. అంతగాదంటే ఇంటోళ్ళందరూ కలిసి బయట రెస్టారెంట్లకు బయట తిండ్లకు బాగా అలవాటు పడ్డారు. కానీ ఎట్లా కలుపుతాన్రు, ఏం కలుపుతాన్రు, ఏమండుతాన్రు ఎవ్వి తెలియదు. నోటికింత సైరాంగానే లొట్టలేసుకుంటా తినుడు కాదు, జర భద్రంగా ఉండాలి. ఇక గ్రేటర్ హైదరాబాద్ లున్న పిస్తా హౌస్ రెస్టారెంట్ మీద GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలా తనిఖీలు చేసిండ్రులా. మొత్తం 25 పిస్తా హౌస్ రెస్టారెంట్లలా తనిఖీలు చేసి 23 జాగాలలో శాంపిల్స్ తీసుకున్నారట. పిస్తా హౌస్ రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తలేరని చెప్పి అధికారులు చెప్పుకొత్తాన్రు. ఇక మరి అంట రూము మొత్తం ఆగమాగం ఎక్కడికక్కడ గందరగోళం ఉన్నదట. ఇక అంట రూమ్లా ఎలుకలు బొద్దింకలు ఈగలు ఏ పడితే గవ్వే తిరుగుతున్నాయి ఆటనుర్రా. నేను చెప్పుడు కాదు, ఇక గాలే పోయినరు కదా అధికారులు. చూసేద్దాం పార్రి గాడి దాకా పోయి. ఆగో చూసిండ్రా ఇక కౌస్ అంటకాలల్లా సింథటిక్ ఫుడ్ కలర్లు వాడుతుండ్రట. ఇక కలరు కండ్లకు చెక్కున మెరువంగానే తిండి లొట్టలేసుకుంటా తినుడు కాదు, గిసొంటి రసాయనాలు కలుపుకుంటా ఆగమాగం చేస్తాన్రు. ఎంత దూరం పెడితే గంత మంచిది బయట ఫుడ్డు. తుప్పు పట్టిన ఫ్రిడ్జ్లల్లా ఇక చికెన్లు మటన్లు గట్లనే ఉంచుతాన్రట. ఇక సిలుంబట్టిన కత్తులతోటి కూరగాయలు కటి ఎత్తుండ్రటనుల్లా. ఇక మొత్తానికైతే గిట్లున్నది కథ. అయ్యో పాపం, ఆనకాలం వచ్చిన ప్రతి ఏడు గిట్లే ఉందట గీ పిలగాండ్లకు. ఇల్లు స్కూల్కు ఓవుడా లేకపోతే ఏంది కథ. ఇగో గీ వరంగల్ కాడ ఓ ఉస్కూలే చూడుండ్రి, ఒక్క నీర సుక్క కాదు మొత్తం వరదంతో చల్లనే ఉన్నది. ఇది ఉస్కూలా లేకపోతే చెరువా లేకపోతే చిన్నపాటి వాగా అన్నట్టుంది కదా నుర్రా. ఇక ఏండ్ల కాంచెలి గిట్లే ఉంటుందట. ఆనకాలం అత్తే చాలు పొలగాండ్లకు లోపలికి పోవచ్చు లేదు, బయటకు రావచ్చు లేదు. ఇక ఉస్కూల్కి పోయే పొలగాండ్లు ఏమంట పోతారు చెప్పుండ్రి గింతగానం నీళ్లున్నాకట. సార్లు జరంతా ఇప్పుడన్నా గీ బడికై నజరయ్యుండ్రి, మా పొలగాండ్లకు రానువోను మస్తు తక్లీఫ్ అవుతుంది అని తల్లిదండ్రులు చెప్పుకొత్తాన్రు. వామ్మో మోకాళ్ళ మంటి నీళ్ళు వచ్చినాయి కదా పిలగాండ్లకు. ఇక చూడుండ్రి కావాలంటే. ఇది బడా లేకపోతే చెరువా శ్రీనివాసం ఆగా. అబ్బో గింతగానం నీళ్లు బల్లెకి చేరినాక పొలగాండ్లు ఎక్కడ కూసుంటారు, ఎక్కడ చదువుకుంటారు. చిన్న పొలగాండ్ల కాంచెల్లి 10వ తరగతి పొలగాండ్ల దాకా గీ బడికి రావాలంటే ఎంత కట్టమైతుంది చూడుండ్రి. వరద మొత్తము బల్లచ్చి చేరవట్టే. ఇక గిది ఆపుండ్రి సారు, గిది రాకుంట్రా చూడుండ్రి అని చెప్పి పిలగాండ్ల తల్లిదండ్రులు అయితే ఇక మొత్తానికైతే కోరుతాన్రు. ఇక గీ జయశంకర్ భూపాల జిల్లా కాడ పెద్ద ఎత్తున పడుతున్న ఆనలతోటి భూపాలపల్లి మండలము గొల్లబుద్దారము సర్కారు బల్లే ఆననీరు మొత్తం గిట్ల చేరిందుర్రా. చదువుకునేతందుకు పిలగాండ్ల అవస్థలు మామూలుగా లేవు. బడి ముంగటున్న కల్వర్టుల గ్రామ పంచాయతీ సిబ్బంది చెట్లు తీసేయకపోవుడుతోటి ఇక ఉస్కూలు ముంగటున్న కుంటల ఆననీరు భారీ వచ్చి ఇక గిట్ల తక్లీఫ్ అవుతుందట. ప్రతి ఏడు గిట్లనే ఇబ్బందులు పడుతుండ్రట. ఇక చూడుండ్రి ఏం వరద ఏం కథ. అయ్యో పాపము పొలగాండ్లకు బగ్గనే తక్లీఫ్ అయ్యేటట్టుంది కదా. పొలగాండ్ల మోకాళ్ళ మంటి దాటి నడుమంటికి వచ్చేటట్టున్నాయి కదా నీళ్లు. ఇక ప్రతి ఏడు గిట్లనే మస్తుగా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికన్నా జిల్లా కలెక్టర్ స్పందించి గీ సర్కారు బల్లెకు నీళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలని పిలగాండ్ల తల్లిదండ్రులు కోరుతాండ్రు. వీళ్ళ దందలు పాడుగాను ఒక పక్క అధికారులు ఎంత దండిగా ఎంత బిర్రుగా బిగబట్టినా సూత వీళ్ళ దందలు మాత్రం నడుపుకుంటుండ్రు. ఇంకెందుల్లా గదే గంజాయి దందా. ఎట్లా పడితే అట్లా తీసుకపోవుడు
తీసుకొచ్చుడు మంచిగా ఎవ్వరికి తెలియకుండా నడిపించుకుంటుర్రు కానీ ఒకరోజు కాకపోతే ఒకరోజు బయటపడదా చెప్పుర్రి. ఇవాళ సుత గట్లనే బయటపడ్డది. మంచిగా ఇమాన్ ఆశ్రమంలో ప్యాకింగ్ వేసి పట్టుకత్తా అని అనుకున్నాడు కావచ్చు. ఇక మరి చూసే అధికారులు చూడరా బ్యాగు పక్క పొంట పెట్టుకొని పోగా ఏం దాన్ని చూస్తే మొత్తానికి బట్ట వైలైంది. గంజాయి మత్తులా మొత్తం ఆరు తేరుతాండ్రు పోన్రి. ఇక ఏందో యువత పానలతోటి చెలగాట మాడుకుంటా ఈ గంజాయి దందతోటి మొత్తం ఆగమాగం చేస్తాండ్రు. కోకాయిను గుంజుడు, ఎరైను వీల్సుడు, గంజాయి గుంజుడు. ఇక గిదే మొదలైందిరా. మొత్తానికైతే ఎంత దొరికిందో చూసేద్దాం పార్రి. ఎంత ధైర్యం ఉండాలి. ఓ పక్క అధికారులు చెప్పనే పట్టిరి గిసోంటి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు ఎక్కడ వాడినా ఎవ్వరు తెచ్చినా ఎవ్వరి కమ్మినా ఎవ్వరు కొన్నా ఊకునే లేదు, దండిగా చర్యలు తీసుకుంటామని చెప్పుకరా పట్టిరి. అయినా సుతాగి దందలు నడిపిస్తున్నారులా. శంషాబాదు ఇక విమానాశ్రయంలా మల్లోత్యాప గంజాయి పట్టుబడుతోటి కలకలని రేపుతాంది. ఇంకా బ్యాంకాక్ నుంచి వెళ్ళి హైదరాబాదు వయా శంషాబాదు విమానాశ్రయం అన్న శాంతంగా సాగుతున్నది గంజాయి అక్రమ రవాణా. ఇక మొత్తం మీద గుట్టు రట్టి చేసిండ్రు కస్టమ్స్ అధికారులు. బ్యాంకాక్ నుంచి వెళ్ళి పట్నంకి వచ్చిన షేక్ అఖ్తర్ ఇబ్రహీం అనే టైన దగ్గర 6 కిలోల మీదనే హైడ్రోపోనిక్ గాంజాయిని పట్టుకున్నారట. ఇక చూడుండ్రి కావాలంటే ఆగో పాకెట్లల్లా బగ్గనే ప్యాకింగ్ చేసుకొచ్చిండు కదా. ఎవరికి అమ్ముతాను తెచ్చిండో లేకపోతే ఈయననే కొనుక్కుండు. ఇక 5 పాకెట్లల్లా గాంజాయిని ప్యాక్ చేసుకుని వచ్చిండు గీ నిందితుడు. ఇంకా లగేజ్ బ్యాగు పక్క పొంట పెట్టి ఎవ్వరికి తెలియకుండా మంచిగానే పట్టుకపోయేందుకు ప్రయత్నించిండు గాని అడ్డంగా దొరికిపోయిండులా. ఇక అదొకటేనా, బ్యాంకాక్ నుంచి వెళ్ళి 13 కిలోల గంజాయిని ధరలిచ్చుకుంటా ఓ కిలాడి లేడీ సుత పట్టుబడ్డది. ఇక గట్ల దొరికి 24 గంటలు గడవక ముందే మళ్ళీ గంజాయి స్మగ్లరు గట్లనే బ్యాంకాక్ నుంచి వెళ్ళి గిది వాటుకరాబట్టే. ఇక గిట్లున్నది పోన్రి. దొంగలెత్తుండటనుల్లా పైలం జర పైలం భద్రం, నాను పైలం నక్లేసు పైలం, ఏ ఆవులు సుత పైలం. ఆగో గీ నాన్ నక్లేస్ అయితే ఓకే, కమ్మలు చెవులకు ఫోన్లు గవ్వి గివ్వంటే సరే, మరి గీ ఆవుల పైలం ఏంది? ఆవుల్ని దొడ్లలా కట్టేసుకుంటాం, అట్లా కాదనుకుంటే పెరలలా కట్టేసుకుంటాం, కాదు ఖచ్చితమంటే బయట ఆకిట్ల సుత కట్టేసుకుంటాం. గా ఆవుల్ని ఎత్తుకపోతారు. అవంటే నువ్వద్దిగా నేనులా ఆవుల్ని ఎత్తుకొని పోతాన్రట. ఇప్పటికే పట్నంలా 2 సార్లైంది గీ ముచ్చట. ఇక గా సంగారెడ్డి జిల్లా దిక్కుసుత గట్లనే అయితే ఇక పసిగట్టిన రైతు వెనకంగా వడంగానే ఇడిసబెట్టి పోయిండ్రు. ఆవులకు మత్తు సూదులు ఇచ్చుకుంటా దొంగతనాలు చేస్తాన్రట. మళ్ళా గసవంటి ముచ్చట్నే అయింది గిడ చూడుండ్రి. పాపం తల్లావుని తీసుకపోవడంతోటి పిల్లలాగా దూడలు ఎట్లా వెనక పడుతున్నాయో సీసీ కెమెరాల రికార్డ్ అయినాయుల్లా. ఇలా చేతులు పడిపోను గింత అధ్వానం ఉంటారా? ఇక చూడుండ్రి. అన్ని పోయినాయి ఆవుల మీద పడ్డలేముర్రా. ఇక ఇప్పటికే పట్నంలా 2 సార్ల యూత్తి మీ ఆవుల్ని దొంగతనం చేసుకొని పోయిండ్రు, ఏవో మత్తు సూదులు ఇచ్చిండ్రని. ఇక ఇప్పుడు మళ్ళా గదేమో పైందుర్రా. ఇక తెలుగు రాష్ట్రాలల్లా ఆవుల దొంగతనాలకు అడ్డు అదుపు లేకుండా పోతాంది. ఇగో మల్లగి తిరుపతి జిల్లా కాడున్న ఓటేర్లా ఆవులను ఎత్తుకపోయిండ్రు కొందరు దొంగలు. అగమజాము రాత్రి కార్లచ్చి ఆవులను దొంగతనం చేసిండ్రట. అటెనక షిక్కి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. పాపం తల్లావుల కోసము పిల్లావులు కొంత దూరము కారు వెనుక ఉరికినయుర్రా. గవన్నీ సీసీ కెమెరాల రికార్డ్ అయినాయి. ఇక చూడుండ్రి కావాలంటే. ఆగో చూసిన రానుల్లా. ఇక బాధితుడు సూర్యకిరణ్ పోలీసుల కాడికి పోయి సారు నా ఆవులు నెత్తుకపోయినరు, జరంతా మీరే చూడుండ్రని చెప్పేటాళ్ళకంటే ఇక ఎంకులాడుతుండ్రట ఎవరికి పని చేసిండ్రని. ఏం మోపైనరు, ఏం లెక్కలుల్లా. ఇలా చేతులను చేతులకు గట్ట, ఇలా చేతులకు చెడుగులు పుట్ట. ఇక కొన్ని వద్దుల కిందటనే హైదరాబాదు పట్టణంలో సుత గిట్లనే అయింది. హైదరాబాద్లో గోవుల కిడ్నాప్ మూట తిరుగుతున్నదని అల్చల్ రేపే. ఇక కొందరు మత్తు మందులు ఇచ్చి ఆవులను ఎతకపోతున్నారు. ఖరీదైన కార్లలో వచ్చి ఆవులను కిడ్నాప్ చేసుడు కలకలను రేపుతాంది. మళ్ళా ఇక సికింద్రాబాద్ కాడున్న బండి మెట్ల ఆవులకు మత్తు సూదులు ఇచ్చిండ్రు. మత్తులు నావును కార్ల గుక్కి కిడ్నాప్ చేసిండ్రులా. 2 జాగాలల్లా గిట్లనే అయినాయి. ఇక ఇటు సంగారెడ్డిల సుత గట్లనే అయింది. ఏందో నుల్లాగి ఆవులు దొంగతనం చేసుడేందో, ఎందుకు ఎత్తుకపోతుండ్రో ఏందో ఏం తెలియకుంటున్నది కథ. ఇక రైతులు గిసొంటి దొంగతనాలు అవ్వడుతోటి అప్రమత్తం అవుతుండ్రు. ఈ ఇంట్లో తిండి కంటే బయట తిండిని బగ్గిట్ట పడతాను రియాల్టోళ్ళు. ఇక శేసుడు సాతగాక కూడా ఫోను పట్టుకొని 2 నిమిషాలలో ఆర్డర్ పెట్టంగానే గిట్ల తీసుకొచ్చి గట్లు ఇస్తాండ్రు. ఉడుకుడుకు ఉండగానే అందులో అవ్వోటి రసాయనాలు కలిపిన తిండిని నాలుకకి దాకంగానే అబ్బా ఎంత కమ్మగున్నదో అనుకొని తింటాండ్రు. ఇంకెక్కువ చెప్పాలంటే బేకరీల తిండి మామూలుగా ఉండదుర్రా. ఇక అట్లా పోయి బేకరీ, ఇట్లా పోయి బేకరీ, పిల్ల ఏడిసిదాగే బేకరీ, ఇక మనకు కావాలన్న బేకరీ. ఆ బేకరీలలో పోయి ఇక సమోసాలు, ఎగ్గు పప్పులు, కర్రీ పప్పులు 1 2 చెప్పుకుంటా పోతే ఇక ఇవి తింటా ఉంటారు. ఇలా గట్లనే ఒక ఆమె 2 పిల్లగాన్లను వేసుకొని బేకరీ కాడికి పోయి కర్రీ పప్పులు కొన్నదట, ఎగ్గు పప్పు సుత కొన్నదట. ఇక ఇంటికి పోయి తిందామనటాల కంటే నోట్లో పెట్టి కొరుకుతే పిల్ల బయట పడ్డదట.
ఓష్ని పాడుగాను కర్రీపప్పు అని చెప్పి పాంపిల్ల పెట్టుడేంది అని అనుకుంటురులే. హవుల్లా నువ్వద్దిగానే ఇక ఏంది అని యజమాని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిండట. గిసొంటి తిండి తిని మన పానల మీదకి మనం తెచ్చుకున్నట్టా కాదా? ఇక గిది యూసి కూడా ఇంకా పోయి తింటామంటే మీ గుండె ధైర్యానికి మొక్కాల. ఇక చూడుండ్రి కావాలంటే. ఇక ఇప్పుడు తినుండ్రి కర్రీ పఫ్ఫులు, ఎగ్ పఫ్ఫులు, సమోసాలు, అవోటి ఇవ్వోటి బేకరీ తిండులు బాగా తినుండ్రి. ఇగో గీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం కాడున్న జౌకీ నగరు కాలనీకి చెందిన శ్రీశైల్ అనట ఆమె పిల్లలతోటి కలిసి అక్కడున్న పోలీస్ స్టేషన్ పక్క పొంటున్న బేకరీలకు పోయిందట. కర్రీ పఫ్, ఎగ్ పఫ్ పట్టుకొని ఇంటికి పోయి పిల్లలతోటి కలిసి ఇక దినంగా అంట చిన్న పాం కనబడ్డదట. చూడుండ్రి ఓష్ని పాడుగాను కర్రీ పఫ్ అని చెప్పి గా పాం పెట్టిచ్చిర్రేంది అని అంటే హబుర్రా నువ్వద్దిగానే నేను చెప్పుడందుకు ఇక మీరే చూడుండ్రి. ఇక్కడ నేను స్కూల్కి బాబు పాపని తీసుకోవడానికి వెళ్ళిన స్కూల్ కాడికి వచ్చేటప్పుడు బేకరీ కాడ పిల్లలు ఐటమ్స్ తింటామన్నారు. తింటామంటే ఏం తింటారంటే ఎగ్ పప్పు కర్రీపప్పు తింటామని చెప్పిర్రు మా బాబు పాప. ఈ ఎగ్ పప్పు కర్రీపప్పు తీసుకున్నాం. మా బాబు అక్కడనే ఎగ్ పప్పు తినేసిండు. తినేసినాక కర్రీపప్పు నేను ఒకదాన్ని పార్సల్ కట్టుకొని వచ్చిన ఇంటికి పార్సల్ కట్టుకొని వచ్చిన తర్వాత కొద్దిగా తిన్నా. అట్లా తినబుద్ధి కాలేక పూర్తిగా వెళ్ళిపోయే వరకు షాక్ అయిపోయినా నేను. అసలు దాంట్లో ఇంత చిన్న పాము వచ్చింది. పాము పిల్ల ఇంత చిన్న ఉంది, ఇంతే ఉంది సన్నము, ఇంత పాము పిల్ల వచ్చింది. షాక్ అయిపోయినా. మా పిల్లల గిటంగా చెప్పలే. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఆయనకు బేకరీ ఆయనకు పోయి అడిగిన, ఇదేంటిదన్నా ఇది అంటే, ఏంటిదమ్మా ఇది కామనే క్యాజువలే అంటే వెజిటేబుల్ అన్నీ వచ్చేటివే క్యాజువల్గానే వస్తాయి అని చెప్పేసిండు ఆయన ఉండి. వామ్మో చిన్న పాంపిల్ల కాదుర్రా, తింటే ఎంత ఆగమయ్యేది చెప్పుండ్రి. ఇక గది యూసుడుతోటి అవాక్కైన మహిళ బేకరీ యజమానికి వాడికి పోయి ఏంది ఇది కర్రీ పఫ్ అనిత్తివి పాం పెడితివి ఇట్లా మా పానాలు తీసుడా ఏంది అని చెప్పి గట్టిగా అడిగితే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిండట. నుల్లా ఇక మహిళ కాంచెల్లి గా పామున్న దాన్ని తీసేసి కర్రీ పప్పు గుంజుకునే ప్రయత్నం సుత చేసిండట. దీంతో గామె అక్కడనే ఉన్న పోలీస్ స్టేషన్ కు పోయి ఫిర్యాదు చేసింది. ఈ జడ్చెర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ అయ్యంగార్ బేకరీలో ఎగ్ పఫ్ తిందామని కొందరు బేకరీకి వెళ్ళగా కర్రీ పఫ్లో ఒక పాము లాంటి వస్తువు ఒకటి కనబడ్డదని చెప్పేసి ఈరోజు పోలీస్ స్టేషన్కి సమాచారంగా అటు బేకరీని సందర్శించడం జరిగింది. ఇంకా వాటి ఫిర్యాదులు ఇంకా చేతికి రాలేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఫిర్యాదు అనంతరం వాటిపై కేసు నమోదు చేసి తదుపరి ఫుడ్ ఇన్స్పెక్టర్ సాయంతో తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇక అక్కడ ఉన్న పోలీసోళ్ళు బేకరీ కాడికి చేరుకొని మొత్తం చూస్తే ఇక నువ్వదిగానే పాం కనబడుతోటి ఇక కేసు నమోదు చేసుకున్నారట. వామ్మో చూసిన రానుల్లా జర చూసుకుంటే తినాలి, అసలు గీ తిండే బంధు పెట్టాలి అడిగితే ఇక ఇది చూసినాక సుత తిన్నారంటే గలది గట్టిగుండనే అనుకోవాలి పోన్రి. ఇగో ఇవ్వనట్టులా ఇయాల్టి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండురి. మళ్ళీ రేపు ఇవ్వడదాకా ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.